కమిటీ అని ఒకటి వేశారు. ఆ హేమ కమిటీ నివేదిక ఆ మధ్యకాలంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళ పరిశ్రమలో చాలా మంది హీరోల మీద, చాలా మంది నిర్మాతల మీద, చాలా మంది దర్శకుల మీద కూడా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చినాయి. వాటిలో చాలా వరకు నిజమైన కమిటీ నిర్ధారించింది. కాబట్టి ఆ కమిటీలో తెలుగు నటి శారద గారు కూడా ఉన్నారు సభ్యురాలుగా. ఆ కమిటీ నివేదిక జరిపినటువంటి సందర్భంలో చాలా ప్రకంపనలు పుట్టాయి, చాలా మంది కంగారు పడ్డారు, గందరగోళం అయింది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఝాన్సీ గారి కమిటీ మళ్లీ సమావేశమై మీడియాను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా వీటి చెప్పింది ఏంటంటే, ఈ మీటూ టైంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి మా దగ్గరికి. అయితే ఈ కంప్లైంట్స్ అన్నిటినీ మేము చూశాము, పరిశీలించాము, విచారణ జరిపాము. అయితే దీనిలో చాలా వరకు ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నాయి అనేది తేలింది అని చెప్పారు. ఇది ఆ సందర్భంగా వచ్చినటువంటి మాట. అందుకని ఆ కమిటీకి సంబంధించి ఇక్కడ చర్యలు అలాంటివేమి జరగలేదు. కానీ తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది, చాలా స్పష్టంగానే. చిన్మయ్య గారు చిరంజీవి గారు మాట్లాడిన మరుక్షణం ఆవిడ స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆవిడ ఏమన్నారంటే, ఏమంటే చిరంజీవి గారు మీరు ఎలా మాట్లాడతారు, ఇక్కడ రికార్డింగ్ థియేటర్లో పాడుతున్నటువంటి ఒక ఫిమేల్ సింగర్ దగ్గరికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి సంగీత దర్శకులు, ఆర్కెస్ట్రా కండక్టర్లు ఉన్నారు. నేను స్వయంగా నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే తన సింగర్. కాబట్టి సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఇది ఉంది. ఏ విభాగంలో ప్రవేశించిన ఒక నిర్మాణానికి డబ్బులు పెట్టుకుని ప్రొడక్షన్ లోకి వస్తున్నటువంటి నిర్మాతల జోలికి ఎవరు వెళ్ళరు. కానీ మీరు అన్నట్టుగా సినిమా పరిశ్రమలోకి రావాలనేటువంటి అమ్మాయిలకి ఇక్కడేమీ అవకాశాలు ఓపెన్ గా లేవు. ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి వాళ్ళకి చేయకపోతే వాళ్ళు వీళ్ళకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. నీకిది మాకిది అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా మమ్మల్ని ఇలా అడుగుతున్నారు. దీనికోసమే సినిమాలు తీయడానికి కొంతమందికి వస్తారని చెప్పి తమ్మారెడ్డి. అవును, అంటే ఇది వాస్తవం కూడా. సినిమా పరిశ్రమ అంటే బయట విపరీతంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఈ గ్లామర్ ప్రపంచం మీద ఒక దృష్టి ఉంటుంది. అది మాత్రమే కాదు, కొంతమంది ఎన్ఆర్ఐలు అంటే అలా వచ్చి సినిమాలు తీసి ఇక్కడ అమ్మాయిలతో ఉండటం కోసమే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయిలతో గడపడం కోసం సినిమాలు తీయడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు.